శివుడిని నువ్వు ఎలా ప్రేమించాలి తెలుసా? ఎలాంటి భక్తికి ఎలాంటి ప్రేమకి శివుడు లొంగిపోతాడు తెలుసా? కల్మషం లేని ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. పుట్టినప్పుడు చిన్నపిల్లలు ఎలా ఉంటారు? ఏ స్వార్థం లేకుండా, ఏ కల్మషం లేకుండా, అసలు చిన్నపిల్లలే దేవుళ్ళ అంటాం కదా మనం. అంత కల్మషం లేని నిస్వార్థం లేని ప్రేమ చిన్నపిల్లలు చూస్తాం మనం. అలాంటి ప్రేమ శివుడి దగ్గర మనం చూపెట్టాలి. ఏ నిస్వార్థం లేకుండా, నీ మనసులో ఏ దురుద్వేషం లేకుండా, ఏ ఆలోచన లేకుండా, కేవలం నీ మనసు శివుడికి అంకితమై శివుణ్ణి స్మరిస్తూ శివుణ్ణి ఒక చిన్న పిల్లాడు బంగారు కొండల చూసుకోగలిగే ప్రేమ నీకుంటే శివుడు నీకు సరెండర్ అయిపోతాడు. ఎందుకంటే శివుడికి కావాల్సింది నిస్వార్థమైన ప్రేమ. స్వార్థంతో కూడిన ప్రేమకి శివుడు చాలా దూరంగా ఉంటాడు. ఏ స్వార్థం లేకుండా, ఏ కల్మషం లేకుండా నీ భక్తిలో ఎంతటి గొప్ప ప్రేమ కనిపించిందో శివుడు నీతో ఖచ్చితంగా ఉంటాడు. ఎందుకంటే ఆ భక్తిని పొందడానికి శివుడు రెడీగా ఉంటాడు. ఎందుకంటే నిస్వార్థం లేని, ఏ కల్మషం లేని ప్రేమ అంటే శివుడికి చాలా ఇష్టం కదా. నువ్వు అంతటి ప్రేమని నువ్వు చూపెట్టినప్పుడు, అంతటి కల్మషం లేని ప్రేమ నువ్వు చూపెట్టినప్పుడు శివుడు ఎందుకు రెడీగా ఉంటాడు? ఖచ్చితంగా రెడీగా ఉంటాడు. ఇప్పుడు అంత గొప్ప ప్రేమను చూపెడుతున్నాడు, ఆ ప్రేమను స్వీకరించడానికి రెడీగా ఉంటాడు శంకరుడు. ఎందుకంటే ఆయనకి కావాల్సింది కూడా ఏ కల్మషం లేని ప్రేమ, ధర్మంతో ఉన్న ప్రేమ, ఆప్యాయతో ఉన్న ప్రేమ, అనుబంధంతో ఉన్న ప్రేమ. అది భక్తుడికి శివుడికి ఎంతో దగ్గరగా అనుబంధంతో ఉన్న ప్రేమని ఆస్వాదిస్తాడు శంకరుడు. అంతటి గొప్ప కరుణామయుడు శంకరుడు. హర హర మహాదేవ శంభో శంకర.